పాపము చేస్తూ, తప్పు చేస్తూ, అన్యాయం చేస్తూ, అక్రమాలు చేస్తూ, శరీర పాపము చేస్తూ చాలా దారుణమైన బ్రతుకు బ్రతికి వ్యసనాల్లో ఉన్న మనము సడన్గా మనం దేవునిలోకి వచ్చి మంచిగా మారిపోయాం అనుకో, చూసేవాళ్ళు ఏమంటారు? మంచిగా మారిపోయాం, మంచిదిరా అని అంటారు. కానీ సంతోషించేవారు తక్కువ ఉంటారు, ఏడ్చేవాళ్ళు ఎక్కువ ఉంటారు. మీకు అర్థమవుతుందా? మనము మారితే, మంచిగా అయితే, మంచి నడవడికలోకి వస్తే, మంచి ఆలోచన కలిగి ఉంటే, వ్యసనాల్ని విడిచిపెడితే ఈడు బాగుపడిపోతున్నాడు రా అని బాధపడే వాళ్ళు ఎక్కువ ఉంటారు మనుషులు. కానీ చెడు నుంచి మంచిలోకి వస్తే, పాపాన్ని విడిచి దేవునిలోనికి వస్తే, మంచి మార్గం నువ్వు నడిస్తే సంతోషించే వాళ్ళు ఒక ఆయన ఉన్నాడు. మనుషులు ఏడుస్తారు, ఆయన సంతోషిస్తాడట. మనుషులు కుళ్ళిపోతారు, ఆయన మిక్కిలి సంతోషిస్తాడట. మనుషులు ఎదిగిపోతున్నాడు రా బాబు, మంచిగా అయిపోయాడు రా బాబు, ఇక నుంచి జీవితం మారిపోయింది రా బాబు, ఈ కుటుంబం అంతా సంతోషంగా ఉందిరా బాబు అని బాధపడవచ్చు, ఏడవచ్చు. కానీ ఒక ఆయన తన దూతల ఎదుట సంతోషంగా ఉంటాడట. స్తోత్రం చెప్పండి. ఎవరాయన ఇంతకీ? ఎవరైనా? ప్రభు అయిన యేసు ప్రభు. ఆమెను చెప్దామా?